హాయ్ హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోపులాటలో కాలికి గాయం కావడం జరిగింది. నా కాలికి గాయమైనా నేను అరెస్ట్ అవుతా అన్నా కూడా అక్కడున్న పోలీస్ అధికారులు వినిపించుకోకుండా తనను ఇష్టానుసారంగా లాక్కుంటూ వెళ్లి అరెస్ట్ చేశారని, ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అంటే, ఇదే నా ప్రజాస్వామ్యం అంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి చొరవ చూపాలి. నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. విద్యార్థి యువజన సంఘ నేతలకు అక్రమ అరెస్ట్, నల్లకుంట్ల ఠాణాకు తరలింపు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు భవితవ్యంపై నోరు మెదపని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. నిన్న కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగా ఆహ్వానం అందని ఎడల నేడు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి చేపట్టగా తోపులాట జరిగింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నల్లకుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి మోడీని అడగాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముట్టడించడం జరిగింది. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు ఇలాంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే దేశంలో నీట్ ఒక ఎగ్జామ్ అవకతవకల పైన తీరా అవమానాలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ఒకటే సెంటర్లో 720 మార్కులు 720 మార్కులు 6 విద్యార్థులకు రావడం జరిగింది. ఇది ఎక్కడి దారుణం? 30 లక్షలు 40 లక్షల పేపర్లు అమ్ముకుంటున్న ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలు ఇదా మేము అడిగింది? ఇది కాదు కదా. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లో ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఏ ఒక్క ఎగ్జామ్ జరిగినా పేపర్ లీకేజ్ అవుతుంది. ఇది కాదు కదా. అంటే బీజేపీ ప్రభుత్వము లీకేజ్ ప్రభుత్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క బీజేపీ చేసిన ఈ యొక్క నీట్ ఎగ్జామ్ తర్వాత ఏ విధంగా దేశంలో అల్లర్లు వచ్చాయో తెలుస్తుంది. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడి తమ తల్లిదండ్రులను అదోటి ఇదోటి అడిగి రక్తాలు పిండి మరీ ఫీజులు కావాలి అని చెప్పి తర్వాత చదువుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ లీకేజ్ చేస్తూ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తీరా అన్యాయం చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారి కాలికి గాయమైందని చెప్పినా కూడా వినకుండా పోలీసులు ఇష్టానుసారంగా లాక్కొని వెళ్లి అరెస్టు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పుట్టలక్ష్మణ్ పైన తన ఇష్టానుసారంగా అరెస్టు చేశారో వాళ్ళని, ఆ పోలీసు వాళ్ళని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము సస్పెండ్ చేయాలని కోరుతూ, అదేవిధంగా రానున్న రోజులలో ఈ యొక్క నీట్ సమస్యను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా, ఏఐఎస్ఎఫ్ గా వివిధ విద్యార్థి నాయకులంగా మేము వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.